సింహరాశి వారికి జూన్ మాసం ఏ విధంగా ఉందనే విషయానికి వచ్చినప్పుడు సింహరాశిలో మనకు సింహరాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చేసే ప్రతి పనిలో కూడా ఒక లాభదాయకంగా ఉండే అవకాశం కనబడుతోంది. కన్స్ట్రక్షన్ లైన్లో స్టీలు, సిమెంటు, ఐరన్, విత్తనాలకు సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి ₹1 లాభంగానే కనబడుతోంది. విద్యార్థుల దగ్గరకు వచ్చినప్పుడు చదువుకునే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా చక్కటి కాంపిటేటివ్గా మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం బాగా కనబడుతోంది. విదేశీ యానం కోసం చేసే ప్రయత్నాల్లో, విద్యా రంగానికి చేసే ప్రయత్నాల్లో, అదే ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. చక్కటి ముహూర్తం పెట్టుకుని ఆరంభించగలిగితే డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి చూస్తుంటే శుభకార్యాలు చేయడము, శుభకార్యాలలో పాల్గొనడము, అన్నదమ్ములు, చుట్టాలు, బంధువులతో చక్కటి సఖ్యతగా ఉండడం, ఆనందకరమైన జీవనం గడపడం, ఇవంతా సింహరాశి వారికి ఈ మాసంలో బాగా కనబడుతోంది. ఎక్కడో దూరపు చుట్టాలు కూడా రావడము, వాళ్ళ ద్వారా ఫ్రెండ్స్ రావడం, వాళ్ళ ద్వారా ఆనందం కలగడం కూడా జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలో మార్పులు ఎన్ని జరిగినప్పటికీ కూడా ఆర్థికంగా ఏమాత్రం కింద పడకుండా బలోపేతమయ్యే అవకాశం ఈ మాసం బాగా కనబడుతుంది. పాత బాకీలు కొంతవరకు వసూలు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా పాత కాంట్రాక్టర్స్ వల్ల రెన్యూ అయ్యే అవకాశాలు కూడా బాగా కనబడతాయి. ఏదైనా మంచితనానికి ఒక విలువ ఉంది అని చెప్పడానికి నిదర్శనంగా ఎన్నో మంచి కార్యాలు ఈ మాసంలో సింహరాశి వారికి జరిగే అవకాశం ఉంది. సింహరాశిలో పుట్టిన వాళ్ళలో ఉపా నక్షత్రం వారికి, ఉత్తరా నక్షత్రం వారికి, ఉత్తరానికి కొంత దోషం ఉన్నప్పటికీ కూడా అనుకున్న కార్యసిద్ధి ఆఖరి నిమిషం వరకు కష్టపడగలిగితే మాత్రం సిద్ధి పొందే అవకాశం బాగా కనబడుతోంది. రవి బలంతో ముందుకు వెళ్తారు, రాజయోగం పొందే అవకాశం బాగా కనబడుతుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్స్, పేరు ప్రతిష్టలు, గౌరవాన్ని వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. ఇదేవిధంగా చిన్న చిన్న లఘు వ్యాపారం చేసే వాళ్ళకు, కుటీర పరిశ్రమల వాళ్ళకి, వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో వాళ్ళకి మంచి సఫలీకృతమయ్యి మంచి ఆర్థిక బలం పెరిగే అవకాశం కూడా బాగా కనబడుతుంది. సింహరాశి వారికి ఇన్ని ఉంటుండగా రాహు యొక్క ప్రభావం వాళ్ళ మీద సంపూర్ణంగా ఉంది కాబట్టి ఒక మాయా భావంతో ఏవో చేయాలని సాధన కోసం, సాధించడం కోసం వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంత బలహీనపడినప్పటికీ రాహు గాయత్రి మంత్ర సాధన చేసుకోగలిగితే మాయ నుండి బయటపడి రియల్గా జరిగే యోగానికి అందుకునే అవకాశం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి రాహు గాయత్రి మంత్రాన్ని సాధన చేయడానికి ప్రయత్నించండి. ఈ మాసంలో నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. మరొక్కసారి చెప్తాను, నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఇది రాహు గాయత్రి మంత్రాన్ని సాధన చేయడానికి ప్రయత్నించండి. మాయ నుండి బయటపడి రాజమార్గంలో రాజయోగం పొందడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మాయ నుండి బయటపడతారో రియలిస్టిక్గా హార్డ్ వర్క్ చేయడం ప్రయత్నం చేయగలిగితే గోలు చక్కగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటూ రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్. ఫోన్ నంబర్ 8885559147, 8885559148, 9704447001, 9704447002.